కేదార్ కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా వెనుకాడని మీకందరికీ తెలుసు కదా వదిన అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, మరి బాబాయ్ మీద చెయ్యి చేసుకుంటాడని కూడా అనుకోలేదు కదా జగదాత్రి అని కౌశికి అంటుంది. వదిన చెయ్యి చేసుకోవటం ప్రాణాలు తీయటం రెండు ఒకటేనా వదిన అని ధాత్రి అంటుంది. అదంతా మాకు అనవసరం, ముందు చెప్పు కేదార్ నా తమ్ముడెక్కడా అని సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు. రే చెప్తావా చంపేయాలనా అని యువరాజు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంటే, నువ్వు ఆగు యువరాజు, కేదార్ ముందు చెప్తావా లేదా, ఏం చేశావు అని నిషి కూడా నిలదీస్తూ ఉంటుంది. చెప్పు కేదార్ అని కౌశికి కూడా అంటుంటే, అదేంటి వదిన ఎందుకు మీరు కేదార్నే ఇలా ఏదో చంపేశాడని ఇలా నిలదీస్తున్నారు, నాకేమీ అర్థం కావటం లేదు అని ధాత్రి అంటే, ఎందుకంటే వచ్చినప్పటి నుంచి అదే బాబాయ్ ఊరు నుండి వచ్చినప్పటి నుంచి కేదారే గొడవ పడుతున్నాడు కాబట్టి అని కౌశికి చెప్తోంది. అసలు నిన్న రాత్రి మీకంటే ముందుగా మేము పడుకోవటానికి వెళ్ళాము, ఇప్పుడే బయటికి వస్తున్నాము, మరి మాకెలా తెలుస్తుందని ధాత్రి అంటుంది. చూడు కేదార్, మర్యాదగా బాబాయిని ఏం చేశావో చెప్పు, లేకుంటే పోలీసులకి ఫోన్ చేయినా అని కౌశిక్ అంటే, నిజంగా నాకేం తెలీదక్క, నేనేం చేయలేదని కేదార్ అంటాడు. నాకు తెలుసు, ఇప్పుడు బాబాయ్ కనిపించకుండా అయిపోయాడంటే ఖచ్చితంగా తాతయ్యని వెతుక్కుంటూ మళ్ళీ ఆదిత్యపురం మహల్కి వెళ్ళి ఉంటాడు అని ధాత్రి అంటే, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం బాబాయ్కి ఏముందని కౌశిక్ అంటుంది. నిజంగా కేదార్ వాళ్ళమ్మని ఆయనే చంపేసి ఉంటే సాక్ష్యాల్ని నాశనం చేయటానికే వెళ్ళి ఉంటాడు, కావాలంటే మీరు నాతో పాటు రండి నిరూపిస్తాను అని ధాత్రి అంటే, ఇది మళ్ళీ ఇంకో కొత్త నాటకమా అని నిషి అంటుంది. చూడు నిషి, మీకు నిరూపిస్తానని చెప్తున్నాను కదా, మాతో రండి అని పద కేదార్ అని ధాత్రి కేదార్ బయలుదేరి వెళ్తారు. నువ్వు పోలీసులకి ఫోన్ చేస్తానని చెప్పావు కదమ్మీ, అందుకే కొత్త నాటకాలు ఆడుతున్నారని వైజయంతి అంటుంది. అక్కడ బాబాయ్ లేకపోతే అప్పుడు పోలీసులకి ఫోన్ చేస్తాం, పదండి అని కౌశికి అంటుంది. కమలాకర్ నేరుగా మహల్ దగ్గరికి వెళ్ళి, రే ముసలోడా, కేదార్ వాళ్ళమ్మని నేనే చంపానని మొత్తం నిజం చెప్పేశావు కదరా, ఇప్పుడు వాళ్ళకి సాక్ష్యాలు దొరకకూడదు, నిన్నే చంపేస్తే వాళ్ళకి సాక్ష్యాలు దొరకవు కదా, ఉండరా నిన్ను చంపేయటానికే లోపలికి వస్తున్నా అని మహల్ లోపలికి వస్తాడు. త్వరగా పద కేదార్, లేకపోతే ఆయన వల్ల తాతయ్య ప్రాణాలకే ప్రమాదం అని ధాత్రి చెప్తుంటే, అసలు బాబాయ్ ప్రాణాలు తీసేంత దుర్మార్గుడని నేను నమ్మలేకపోతున్నాను ధాత్రి అని కేదార్ అంటాడు. అసలు నిజంగానే బాబాయ్ మహల్కి వెళ్ళి ఉంటాడా, అసలు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అంటే జగదాత్రి వాళ్ళు చెప్పిందంతా నిజమేనా అని కారులో కూర్చున్న కౌశికి అడుగుతూ ఉంటే, ఏమోనమ్మా నాకు ఏమీ అర్థం కావటం లేదని సుధాకర్ అంటాడు. అయ్యో అక్క, వాళ్ళు ఇదంతా క్రియేట్ చేస్తున్నారు, మీరు ఇలా అనుకోవాలనే వాళ్ళు కొత్త ప్లాన్ చేస్తున్నారు, అలాంటిదేం లేదు అని యువరాజ్ చెప్తాడు. పద అక్కడికి వెళ్తే మొత్తం తెలిసిపోతుంది అని కౌశికి అంటే, వెళ్లే లోపల బాబాయ్ ఆ ముసలాన్ని వేసేసి ఉంటారులే అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. తాతయ్య టెన్షన్ పడుతూ గదిలో కూర్చొని ఉంటే అప్పుడే కమలాకర్ రావటంతో, కమలాకర్ ఎందుకు వచ్చావు అని తాతయ్య నిలదీస్తూ ఉంటాడు. రే, 25 క్రితం వెళ్ళిపోయిన వాడివి నువ్వెందుకు తిరిగి వచ్చావురా, నా ఇంటి పరువుని తీయటానికా అని కమలాకర్ అంటాడు. లేదు, నువ్వు చేసిన కుట్రల్ని బయట పెట్టడానికని తాతయ్య అంటే, రే 25 క్రితమే నేను చూస్తూ ఊరుకోలేదు, ఇప్పుడు నా ఇంటి పరువు పోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా, నేను నిన్ను వదిలిపెట్టను అని కమలాకర్ అంటే, రే ఇప్పుడు నేను ఎవరు లేనివాడిని కాదు, కేదార్ నా మనవడు, నాపై చిన్న గీత పడినా వాడు నిన్ను అస్సలు వదిలిపెట్టడు అని తాతయ్య వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఎక్కడ్రా వాడు, వచ్చి నిన్ను కాపాడమని చూద్దాం అని కమలాకర్ కత్తిని బయటికి తీస్తాడు. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారో నేను చూస్తాను అని కమలాకర్ కత్తిని తీసుకొని తాతయ్యని పొడవబోతూ ఉంటే తాతయ్య నవ్వుతూ ఉంటాడు. కమలాకర్ తేరుకొని చూసే లోపల కమలాకర్ చేతిలో ఉన్న కత్తి తాతయ్యకి పొడుచుకోకుండా రౌడీలు వచ్చి అడ్డుకొని ఉంటారు. రే ఎవర్రా మీరు, వదలండ్రా అని కమలాకర్ అరుస్తూ ఉంటే, ఇక తాతయ్య తలకు పెట్టుకున్న తలపాగాని తీసేసి కమలాకర్ చేతిలో ఉన్న కత్తిని లాక్కొని, రే కమలాకర్ షాక్ అయ్యావా అని అడుగుతూ మాట్లాడుతూ ఉంటే, రౌడీలు కమలాకర్ని కదలనివ్వకుండా గట్టిగా పట్టుకొని ఉంటారు. తాతయ్య కత్తి పట్టుకొని, రే నేను నిజంగా కేదార్ వాళ్ళ తాతయ్య అనుకున్నావురా, నేను కేదార్ వాళ్ళ తాతయ్యని కాదురా అని చెప్తూ ఉంటే, రే ఎవర్రా నువ్వు, ఎవరు చెప్తే ఈ నాటకం అంతా ఆడుతున్నావు, చెప్పరా చెప్పని కమలాకర్ అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు. అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. తాతయ్య ఇంటికి వచ్చిన తర్వాత తాత్రి కేదార్ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు తాతయ్య గదిలో కూర్చొని
మెడలో వేసుకున్న రుద్రాక్షమాల దండల్ని మొత్తం కూడా తీసేసి అబ్బబ్బబ్బా! ఎంత విసుగొస్తుందో పొద్దుట్నుంచి మేనేజ్ చేయలేక చస్తున్నా అని అనుకుంటూ ఫోన్ చేస్తాడు. అవతల వైపున మీనన్ మాట్లాడుతూ ఉంటాడు. హలో తాత, అక్కడ ఎవరికీ ఏమీ డౌట్ రాలేదు కదా అని మీనన్ అంటే, లేదు బాయ్, ఇక్కడ ఎవరికీ ఏ మాత్రం డౌట్ కూడా రాలేదు. ఆ జగదాత్రి కేదార్ నన్ను నిజమైన తాతయ్య అని నమ్మారు, వెళ్ళారు. మీరు చెప్పమన్నట్లుగానే కమలాకరే కేదార్ వాళ్ళ అమ్మని చంపాడని కూడా చెప్పాను. ఎవరికి ఎలాంటి డౌటు రాలేదు అని తాతయ్య చెప్పటంతో, అయితే రేపు ఉదయాన్నే కమలాకర్ అక్కడికి వస్తాడు. కమలాకర్ని కత్తితో పొడిచేసి నువ్వు అక్కడి నుంచి పారిపో. ఇద్దరు మనుషుల్ని కూడా నేను అక్కడికి పంపిస్తాను, నీకు తోడుగా ఉంటారు అని మీనన్ చెప్పటంతో, కమలాకర్ని చంపేయాలనా అని తాతయ్య చెప్తారు. అవును, నువ్వు కమలాకర్ని చంపేసి ఆ కేసుని కేదార్ పైకి వేయాలి. కేదారే కమలాకర్ని చంపేశాడని చెప్పి కేదార్ని అటెంప్ట్ మర్డర్ కేసు కింద అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అని మీనన్ అంటే, ఒకవేళ నేను పొడిచినప్పుడు కమలాకర్ నిజంగానే చచ్చిపోతే అని తాతయ్య అంటే, అప్పుడు ఇంకా కేసు బలపడుతుంది కదా, అప్పుడు చచ్చిపోయినా ఏం పర్వాలేదు, నువ్వైతే నేను చెప్పిన పని పూర్తి చెయ్యి అని మీనన్ చెప్తాడు. బాయ్ బాయ్ బాయ్. అసలు రేపు కమలాకర్ ఇక్కడికి వస్తాడు, కేదార్ కూడా వెనకాలే వెతుక్కుంటూ వస్తాడు. నేను కమలాకర్ని చంపడం, కమలాకర్ని చంపిన కేసు కేదార్పై వేయడం ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా జరుగుతాయని మీరెలా చెప్పగలరు అని తాతయ్య అడుగుతుంటే, ఎందుకంటే సాక్ష్యం అనగానే ఆ కమలాకర్ యువరాజు భయపడతారు. ఖచ్చితంగా నేను చెప్పిందే జరుగుతుంది, నేను చెప్పినట్లు నువ్వు చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వు అని ఫోన్ పెట్టేస్తాడు. మీనన్ ఇదంతా తయారు దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. వావ్, ఏం ప్లాన్ వేశావు మినిస్టరు. కేదార్ జైలుకి జగదాత్రి రోడ్డుపై పడుతుంది. అప్పుడు నీ భర్తను చంపినందుకు ఆ జగదాత్రి పైన నువ్వు పగ తీర్చుకుంటావు. జగదాత్రి లేని కౌశికి వీక్ అయిపోతుంది. అలా కౌశికి వీక్ అయిపోయినప్పుడే నేను దెబ్బ కొడతాను, యువరాజ్ని సీఈఓ చేసేస్తాను. అప్పుడు నాకు ఈ సిటీలో ఎవరూ కూడా అడ్డురారు, నాదే రాజ్యం అని మీనన్ చెప్తాడు. యువరాజ్ని సీఈఓ కుర్చీలో కూర్చోపెట్టడం కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావని యువరాజ్కి చెప్పావా మీనన్ అని తాయారు అంటే, లేదు, యువరాజ్కి ఇది నేను ఇస్తున్న సర్ప్రైజింగ్ గిఫ్ట్ అని మీనన్ చెప్తాడు. యువరాజ్ కోసం మరి మనం ఎక్కువగా రిస్క్ తీసుకుంటున్నామేమో బాయ్ అని దేవ అంటే, లేదు, యువరాజ్ మనకు చాలా అవసరం, వాడి చేతిలో మీడియా కూడా ఉంది. ఒక్కసారి సీఈఓ కుర్చీలో కూర్చున్నాడంటే ఇక నేను యువరాజ్ చేతులు కలిపి మొత్తం దందా చేయొచ్చు. యువరాజ్ ఎప్పుడు నా దందా మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాడు అని మీనన్ అంటే, ఆ జగదాత్రి చాలా తెలివైంది, ఈసారి మాత్రం మన ప్లాన్ సక్సెస్ అయ్యే వరకు వాళ్ళు ఏ మాత్రం కూడా కనిపెట్టరు అని తాయారు అంటుంది. అవును, కేదార్ జగదాత్రి రెస్ట్ ఇన్ పీస్ అని మీనన్ చెప్తూ ఉంటాడు. అవును, రేపు పొరపాటున నేను దొరికిపోతే అప్పుడు నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనని తాతయ్య అనుకుంటూ, చేయమనిందే హోమ్ మినిస్టర్ అయినప్పుడు నన్నెందుకు పోలీసులు అరెస్ట్ చేస్తారు అని మొత్తం బరిలోకి దిగి ఉంటారు. ఏంటి కమలాకర్, నువ్వు ఇంత బుర్ర తక్కువ వాడిలా ఉన్నావు, ఇదంతా చేయమనింది ఎవరో కాదు, కేదార్ జగదాత్రియే నన్ను ఇలా చేయమన్నారు, ఇప్పుడు నేను నీ ప్రాణాలు తీసేస్తానని తాతయ్య చెప్తాడు. రే, నేను నిన్ను చంపేస్తాన్రా అని కమలాకర్ అరుస్తూ ఉంటే, రే, నా చేతిలో కత్తి ఉందిరా, నువ్వే కదరా ఒక్కరోజులో సాక్ష్యాలు తీసుకురాకపోతే వాళ్ళిద్దరినీ గెంటేస్తాను, అది ఇది అని మాట్లాడావు, అందుకే నిన్ను చంపబోతున్నాము అని తాతయ్య చెప్తాడు. బాబాయ్ ఫోను కలవటం లేదు యువరాజు, త్వరగా పోనివ్వు అని కౌశికి తొందర పెడుతూ ఉంటుంది. ఇక చంపబోతూ ఉంటే అప్పుడే కార్ సౌండ్ వినపడడంతో కిటికీ దగ్గరికి వచ్చి తాతయ్య లోపలికి వస్తున్న దాత్రి కేదార్ని చూస్తూ ఉంటాడు. రే, వాళ్ళు వచ్చేసారా, త్వరగా పని కానివ్వాలి అని కమలాకర్ని పొడిచి పడేస్తాడు. కమలాకర్కి కత్తి బాగా లోతుకు దిగిపోవటంతో చావు కేకలు పెడుతూ ఉంటాడు. దాత్రి, అది బాబాయ్ గొంతులా ఉంది కదా అని కేదార్ అనడంతో, అవును, పద వెళ్ళి చూద్దాం అని ఇద్దరు పరుగులు పెడుతూ లోపలికి వచ్చే లోపలే వాళ్ళు పొడిచేసి వెళ్ళిపోతారు. కేదార్, ఎవరో బ్యాక్ డోర్ నుండి వెళ్తున్నట్లు అనిపిస్తోంది అని తాతయ్య రౌడీలు పరిగెడుతూ ఉంటే దాత్రి చూసి చెప్తూ ఉంటుంది. కానీ బాబాయ్ అరుపులు పైనుంచి వినిపిస్తున్నాయి దాత్రి, అయినా తాతయ్య రంగా తప్పిస్తే మహల్లో ఇంకెవరు ఉంటారు, సరే నువ్వు బయటికి వెళ్ళి చూడు, నేను బాబాయ్ ఎందుకు అరుస్తున్నాడో వెళ్ళి చూస్తాను అని కేదార్ వెళ్తుంటే, జాగ్రత్త అని దాత్రి చెప్తోంది. ఇక కేదార్ గదిలోకి వెళ్ళగానే రక్తపు మడుగులో పడి ఉన్న కమలాకర్ని చూసి, బాబాయ్ బాబాయ్ ఏమైందని కేదార్ అడుగుతూ ఉంటాడు. రే కేదార్గా, సాక్ష్యాలు తీసుకురమ్మన్నానని చెప్పి నువ్వే మనుషుల్ని పెట్టి నన్ను చంపిస్తున్నావు, మళ్ళీ ఏమైందని ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నావు అని ప్రాణాలు వదిలేస్తున్న కమలాకర్ ముక్కుతూ మూలుగుతూ మాట్లాడుతూ ఉంటే, అయ్యో బాబాయ్, నేనెందుకు నిన్ను చంపేస్తాను, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అని కేదార్ అంటాడు. వద్దు, నువ్వు నన్ను ముట్టుకోవద్దు,
నేను ప్రాణాలైనా వదిలేస్తాను, కానీ నువ్వు వజ్రపాటి ఇంటికి వారసుడివి మాత్రం అస్సలు కావద్దు. నువ్వు నన్ను చంపేసి క్రిమినల్వి అయిపోతే నువ్వు వజ్రపాటి ఇంటికి వారసుడివి ఎలా అవుతావు? అవురా అవ్వవు అని కమలాకర్ అంటాడు. అయ్యో బాబాయ్, నేను కుటుంబంతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను. నేనెందుకు నిన్ను చంపుతాను, అర్థం చేసుకోండని కేదార్ చెప్తుంటే, నేను నమ్మను అని కమలాకర్ అంటాడు. అప్పుడే దాత్రి ఈ తాతయ్య ఇద్దరు రౌడీలు పరుగులు పెడుతూ ఉంటే చూసేసి ఇంకా వెంట పడుతూ ఉంటుంది. రే జగదాత్రి మనల్ని చూసి వెంట పడుతోంది కాబట్టి ముగ్గురం 3 వైపుల వెళ్ళి తనని డైవర్ట్ చేసేద్దాము అని 3 వైపులకి పరుగులు పెడతారు. వీళ్ళు నన్ను కావాలనే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ముగ్గురు 3 వైపులకి వెళ్ళారు. ముందు కమలాకర్ మామయ్యకి ఏమైందో తెలుసుకోవాలి అని దాత్రి వాళ్ళని వెతక్కుండా పరుగులు పెడుతూ వెళ్ళిపోతుంది. రే చంపేరా, నువ్వు నన్ను చంపాలనే కదా వచ్చావు, ముందు నన్ను చంపేసి నీ పని పూర్తి చేసుకో అని కమలాకర్ మాట్లాడుతూ ఉంటే, బాబాయ్ ముందు బ్లీడింగ్ ఆపాలి బాబాయ్, హాస్పిటల్కి వెళ్ళాలి బాబాయ్ అని పొట్టులో ఉన్న కత్తిని బయటికి తీస్తాడు. అక్క పైనుంచి ఏవో అరుపులు వినిపిస్తున్నాయి అని. సరిగ్గా అప్పుడే యువరాజ్, కౌశికి, సుధాకర్ అక్కడికి వచ్చి ఇక కేదారే చంపాడనుకొని, అక్క ఇంకా పల్స్ ఉంది, అంబులెన్స్కి ఫోన్ చేయక్క అని. రే మా బాబాయ్నే చంపేస్తావా అని యువరాజ్ నిలదీస్తూ ఉంటే, లేదు నేను వచ్చేసరికి ఎవరో చంపేశారు అని కేదార్ ఎంత చెప్తున్నా కూడా నిన్ను వదిలిపెట్టనని యువరాజ్ అరుస్తూ ఉంటే, అప్పుడే దాత్రి అక్కడికి వచ్చి ఎవరు పొడిచేశారని అడుగుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది.